పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎన్నెన్నో ఒక కరువులాగా పెనుభూతంలోకి వస్తుంది. ఏం చేయాలో ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష బాధ్యత ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇంతవరకు సలహా సూచనలు చెప్పలే. మీరు సలహా సూచనలు ఇస్తే మేము పాటిస్తామనే మాట మా ముఖ్యమంత్రి 10 సార్లు చెప్పారు. అది చేయరు, కానీ ఇలాంటి కార్యక్రమాలు మాత్రం చేస్తారు. తొలి నుంచి టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కానీ టిఆర్ఎస్ నాయకులు కానీ అఘోరాలతో, తాంత్రిక గురువులతో, క్షుద్ర పూజారులతో తిరగడం, పూజలు చేయడం ఇది వారికి అలవాటు అనే మాట ఇవాళ ప్రచారంలో ఉంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనూ అఘోరాలతో క్షుద్ర పూజలు చేయించారని ప్రచారం జరిగితే మేము మొదట్లో నమ్మలే. కేసీఆర్కి అలాంటి అవసరం ఏముంది అనుకున్నాం. కానీ ఇవాళ హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిన తర్వాత ఆనాడు ఫామ్ హౌస్ జరిగినటువంటి ఆ పూజలు కూడా ఇలాంటివి అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. సమాజంలో ఎవరైనా మన మంచి కోసం, మన పక్క మంచి కోసం పూజలు చేస్తే దేవాలయాలు పోతాం, శ్రీశైలం పోతాం, తిరుపతి వెళ్తాం, అమ్మారు వెళ్తాం, అందరూ మంచి కోరుకుంటాం. కానీ కొన్ని పూజలు ఎదుటివాడు చెడు కోరుకునే పూజలు ఉంటాయి. సో మొత్తానికి తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు క్షుద్ర పూజల అంశం వేడిరేకెత్తిస్తుంది. క్షుద్ర పూజలు అంటేనే మూఢనమ్మకం. క్షుద్రపు మంత్రాలకి చింతకాయలు రావు, క్షుద్ర పూజలకి ప్రాణాలు పోతాయా? ఎస్, అది కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క యాంగిల్ కనిపిస్తుంది రోహిత్. ఇక్కడ మనకి మొన్నటి దాకా ఆస్తులకు సంబంధించి, అప్పులకు సంబంధించి, ఆ తర్వాత వాటర్ ఇష్యూ, ఇప్పుడు మళ్ళీ క్షుద్ర పూజల అంశం తెర మీద తీసుకొచ్చారు. మరి తర్వాత ఏ యాంగిల్ టర్న్ అవుతుందో రాజకీయాల్లో తెలియనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కరెక్ట్. అసలు క్షుద్ర పూజలే మూడు నమ్మకాలు కాబట్టి ఇప్పటికే హరీష్ రావు అద్దంకి దయాకర్కి సామాకి నోటీస్ ఇస్తానంటున్నారు. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడే పూజలు మీకు అలవాటు అంటూ రియాక్ట్ అయ్యారు. చూద్దాం మరి క్షుద్ర పూజల అంశం ఇంకెంత హాట్ టాపిక్ గా మారుతుందో తెలంగాణ పాలిటిక్స్ లో.